బైకుల మీద వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం వస్తే మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెనకతలు కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎలా డ్రైవింగ్ చేసినా చూసుకొని రావాలండి. ఎందుకంటే చిన్న స్నో చాలు బైక్స్ కిట్ అయిపోద్ది, మీకు తెలియకుండానే బైక్స్ కిట్ అయిపోద్ది, కిందన పడితే చిక్కేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను అరుణాచల్ ప్రదేశ్లో ఒకసారి పడ్డాను. మంచు తెరలతో మెరిసే పర్వతాల మధ్య సాహసాన్ని ఆహ్వానించే ప్రకృతి రంగస్థలం. మంచు పర్వతాల గుండెల్లో చెక్కిన అటల్ టన్నల్ మనిషి ధైర్యానికి నిదర్శనం. ఆ టన్నల్ని దాటి వెళ్తే నిశ్శబ్దం కూడా మాట్లాడే స్వర్గధామం శిశు మనసుని మాయ చేస్తుంది. ఇటువంటి ప్రకృతి అద్భుతాలు కలిసిన ప్రదేశమే మనాలి. హాయ్ ఫ్రెండ్స్, మనాలి ట్రిప్ ముందుగా వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయింది. విశాఖపట్నం నిజాముద్దీన్ డైరెక్ట్ ట్రైన్ ద్వారా 36 గంటలు జర్నీ చేసి ఢిల్లీ రీచ్ అయ్యాను. ఈ trip.in ద్వారా ఈ ట్రిప్ని బుక్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు నా బస్ టికెట్ని ఆల్రెడీ బుక్ చేసేశారు. కాశ్మీరీ గేట్ అనే బస్ స్టాండ్కి రీచ్ అయ్యి అక్కడ నుండి మనాలికి వెళ్ళాలి. జింగ్ బస్ ట్రావెల్స్ ద్వారా నా టికెట్ని బుక్ చేశారు. మనాలి రూట్ మొత్తం ఘాట్ సెక్షన్ అవ్వడం వల్ల స్లీపర్ బస్సెస్ అవైలబుల్లో ఉండవు, ఓన్లీ సిట్టింగ్ బస్సెస్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. బ్లాంకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ బస్సెస్లో. 10:30కి బస్ స్టార్ట్ అయింది. ఓవర్నైట్ జర్నీ చేసి మనాలి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 9:30 అయిపోయింది. మనకి వెళ్తున్న దారిలోనే చాలా వ్యూస్, అలాగే బియాస్ నది కూడా విండోస్ నుంచి చూడొచ్చు. ఫైనల్గా బస్ స్టాప్ దగ్గర దించేశారు. ఆల్రెడీ నాకు క్యాబ్ అరేంజ్ చేశారు కాబట్టి డ్రైవర్ కూడా బస్ స్టాప్ దగ్గరే రెడీగా ఉన్నాడు. లగేజ్ని కార్లో వేసేసి హోటల్కి రీచ్ అయ్యాను. ఇదండి ఈ trip.in వాళ్ళు మనకిచ్చిన రూము. ఫుల్ కూలింగ్ ఉంది, మొత్తం అంతా ఉడినే కనిపిస్తుంది కదా. వాష్రూమ్స్ ఓకే, బాగానే ఉంది రూమ్. ఇక్కడ వ్యూ, బాల్కనీ కూడా ఉందండి. వ్యూ అవుట్ సైడ్. ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లొకేషన్ చూడడానికి స్టార్ట్ అయ్యాను. చాలా చలి ఉందండి బాబు, పైకి వెళ్తున్న కొద్దీ. ఇక్కడ ఆపారు, ఇది మన వెహికల్. ప్రస్తుతానికైతే నేను ఒక్కనే వెళ్తున్నాను, ఇందులోనే ఎవరు రాలేదు. టిప్ నేను ఒక్కనే బుక్ చేస్తున్నాను కాబట్టి. మీరు ఎంతవరకు చూసారంటే నా వీడియోలో కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేసి అలాగే హైప్ కొట్టుకుని పాయింట్స్ అవ్వడం వల్ల నాకు మోటివేషన్ వచ్చి ఇలాంటి కంటెంట్ని మీకు తీసుకొస్తూనే ఉంటాను. ముందుగా సోలంగ్ వ్యాలీకి వెళ్తున్న దారిలో స్నో ప్రొటెక్టెడ్ జాకెట్ అలాగే షూస్ను కూడా 250 రూపాయలకి రెంట్కి తీసుకున్నా. స్నోలో ఎంజాయ్ చేయాలంటే ఇవి కంపల్సరీ. అలాగే వూల్ సాక్స్ను కూడా తీసుకోండి. మనాలి నుండి సోలంగ్ వ్యాలీ 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సోలంగ్ వ్యాలీ అనేది చుట్టూ మంచు పర్వతాల మధ్య పచ్చని మైదానాలతో చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కేబుల్ కార్ రోప్వే కూడా ఉంటుంది. ఇక్కడ 400 రూపాయలు పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఈ కేబుల్ కార్కి. శీతాకాలంలో ఈ ప్రదేశం పూర్తిగా తెల్లని మంచుతో కప్పబడిపోతుంది. అదే సమయంలో ఇది స్కీయింగ్, స్నో బోర్డింగ్ వంటి స్పోర్ట్స్కు కేంద్రంగా మారుతుంది. సోలంగ్ వ్యాలీ ఇప్పుడు చాలా పాపులర్ అయింది, కానీ ముందు ఇది ఒక ప్రశాంతమైన అన్టచ్డ్ ప్రదేశం. ఇప్పుడు ఎక్కువ టూరిజం వల్ల కొన్ని మార్పులు వచ్చాయి ఇక్కడ. అందుకే అక్కడికి వెళ్ళేవారు ప్రకృతిని కాపాడడం చాలా ముఖ్యం. అక్కడి నుండి అటల్ టన్నల్ వైపుగా వెళ్తున్నాను ఇప్పుడు. ఈ దారిలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ అవ్వడం మంచిది. సింగిల్ రోడ్ అవ్వడం వల్ల చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో. లేట్గా స్టార్ట్ అయితే మాత్రం టైం మొత్తం ఈ ట్రాఫిక్లోనే వేస్ట్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోతే ఇప్పుడు మీరు చూడబోయే లొకేషన్ అన్నింటినీ ఒక్క రోజులో కవర్ చేయొచ్చు. ఫైనల్గా అటల్ టన్నల్ దగ్గరికి రీచ్ అయ్యాను. ఈ టన్నల్ గుండా ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా జర్నీ చేయాలి, ఎందుకంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. మంచు పర్వతాల కింద దాదాపు 9.2 కిలోమీటర్ల పొడవు కలిగిన టన్నల్ ఇది. ఈ టన్నల్ దాటగానే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి చేరినట్టు ఉంటుంది. ఈ టన్నల్ గురించి రిటర్న్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అక్కడికి కొంత దూరంలో లదాఖ్కి వెళ్ళే దారిలో ఉన్న సిసు వ్యాలీకి వెళ్తున్నా. ఈ వ్యాలీకి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది.
ఇక చూడండి 4x4 ఉందని చెప్పేసి అందులోకి దిగేసాడు, బండి ఏమో ఇరుక్కుపోయింది. అదిగో దాన్ని తీయడానికి క్యాంపర్ వెహికల్ తీసుకెళ్ళారు అనమాట. ఇలాంటి చెత్త పనులు చేయకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనే. రోడ్ని అసలు కిందకి దింపారా అయిపోయినట్టు సీను. ఇక్కడ ఎలాగుందో వ్యూ మొత్తం బాగుంటే పైన జస్ట్ ఎంత దూరం ఉంది, ఇదిగో ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తే సరిపోయింది. అలాంటి బండి దింపాడు, అసలు దాన్ని తీయడానికి నాన్న సంకలం లాగుతున్నారు. ఇదండి అటల్ టనల్ దాటుకొని వచ్చిన తర్వాత ఈ సిస్సు దగ్గర ఒక జిప్ లైన్ పాయింట్ దగ్గర ఆగామన్నమాట. ఆ వెనకట్లు కనిపిస్తుంది కదా జిప్ లైన్ పాయింట్, అక్కడి నుంచి ఈ నదిని దాటుకొని అటుపక్కకి వెళ్తే అక్కడ స్నో దగ్గర వీళ్ళు స్లైడింగ్ అవుతున్నారు అన్నమాట స్లో మీద. సో మంచి అయితే తక్కువే ఉంది, నాకు ఎలాగంటేనే ఇష్టం. జనవరి డిసెంబర్ ఆ టైంలో అయితే భయంకరంగా ఉంటుందంట, బట్ ఎంజాయ్ చేయలేమండి. ఇలాగ ఉండాలి. చక్కగా చూసారు, ఎండ కాస్తుంది, తక్కువ స్నో కనిపిస్తుంది, పట్టుకోవడానికి కూడా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే రోడ్ల మీద ఎప్పుడైతే స్నో ఉందో అది మనకి రిస్క్, వెహికల్కి రిస్క్, ప్లస్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం అది కూడా చేయలేం. సో అందు గురించి ఈ పాయింట్ దగ్గర ఇది బాగా దూరంగా ఉంది. జిప్ లైన్లో వెళ్తేనే అక్కడ చేయొచ్చు. కొద్దిగా ముందుకు వెళ్తే ఈ సిస్సు లేక్ ఉంటుందంట, ఆ లేక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో విజువల్స్ బాగుంటాయి. అక్కడ కూడా బాగుంటుంది, మొత్తం మౌంటైనే, స్నో మౌంటైన్ కనిపిస్తుంది కదా సార్. ఆ స్నో మౌంటైన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం విజువల్స్ ఎలా ఉంటాయి అన్నది. ఇక్కడైతే మాత్రం ఇల్లే ఉందండి. అటల్ టనల్ దాటి వచ్చిన తర్వాత వ్యూస్ అబ్బా ఒక సైడ్ స్నో, ఒక సైడ్ ఏమో నార్మల్. ఇది మొత్తం ఏమి లేదు చూసారా, ఇటు సైడ్ ఫుల్ స్నో. ఇది హయ్యెస్ట్ మౌంటైన్ కదా, అందుకే ఎంత ఉంది. చూద్దాం ఒకటి జారుకుని చూసుకుంటాం. మనం ఈ ట్రిప్టో వాళ్ళ దగ్గర వచ్చాం కదా, ఇగో వాళ్ళ బండిది లోగో ఇదే, ఈ tripto.in. ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే వీళ్ళు వెబ్సైట్ లింకులు కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సిస్సు అనేది లహౌల్ వ్యాలీలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. పక్కనే సిసు నది, అక్కడే మంచు పర్వతాల బ్యాక్డ్రాప్, వాటికి ఆనుకొని ఉంటుంది ఈ చిన్న సిసు గ్రామం. ఇక్కడైతే ఒకటి ఫ్రోజన్ వాటర్ ఫాల్ ఉందండి. అంటే ఒక 1 month బిఫోర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా వాటర్ ఫాల్ ఇలాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, మొత్తం గడ్డగట్టేసి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా హాఫ్ ఫ్రోజన్ అయ్యి ఉండి హాఫ్ వాటర్ పడుతుంది అనమాట. అంటే సగం గడ్డగట్టేసి సగం వాటర్ పడుతుంది. ఇప్పుడు అక్కడికి డ్రోన్ పంపిందాం, చాలా హైట్లో ఉంది, ఆల్మోస్ట్ 120 మీటర్ల హైట్లో ఉంది. సో ఆ 120 మీటర్లకి ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నానంటే డ్రోన్ పంపించాను కాబట్టి చెప్తున్నాను. 120 మీటర్ల హైట్కి ఇప్పుడు డ్రోన్ పంపించి ఆ వాటర్ ఫాల్ని క్యాప్చర్ చేద్దాం. ఇక్కడైతే లొకేషన్స్ మామూలుగా లేవండి, ఎంతసేపు ఆడుకున్నా మీకు స్నోలోనే అంత ఉంది స్నో ఇక్కడ. సిస్సులో ప్రసిద్ధి చెందింది సిస్సు వాటర్ ఫాల్. ఎత్తైన పర్వతం నుంచి జాలువారే ఆ నీరు ప్రకృతి సమయాన్ని బట్టి జాలువారే నీరుగా, గడ్డకట్టిన జలపాతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశంలో అదే ప్రత్యేక ఆకర్షణ. సిస్సు పక్కన ప్రవహించే చంద్ర నది కూడా ఈ గ్రామానికి ప్రాణం లాంటిది. సిస్సులో పెద్దగా జనసంచారం ఉండదు, అందుకే ఇక్కడ నిశ్శబ్దం చాలా ప్రత్యేకం. కొంతసేపు అక్కడే గడిపి ఇప్పుడు అటల్ టనల్కి రైట్ సైడ్ ఉన్న కాక్సర్ వ్యాలీకి వెళ్తున్నాను. ఇంత హైట్ ఉంది, ఇది కటింగ్ చేసింది నైట్ మొత్తం ఫుల్ స్నోఫాల్ అయిందంట. అదిగో స్నో కటింగ్ మిషన్ మాది. ఆల్రెడీ మీకు లదాఖ్ అదే తవాంగ్లో చూపించాను. ఇంత హైట్ స్నో వచ్చేస్తే ఎంత తగలం, బైక్లో స్కిడ్ అయిపోతాయి, చాలా రిస్క్ అండి బైక్ డ్రైవింగ్. స్టార్ట్ అయిందండి, పైకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ అవ్వాలంట అండి. మన గెటప్ కాక్సర్ ఏరియాలోనే మొత్తం పైనుంచి కింద వరకు ఒకటే డ్రెస్. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. బగ్గీలు కూడా ఉన్నాయండి, స్నో మీద వెళ్ళే బగ్గీలు. ఇవన్నీ కనుక్కుంటాను ఎంత ఉన్నాయి రేట్లు, చూద్దాం. కాక్సర్ వ్యాలీ అనేది ఫుల్ స్నో అడ్వెంచర్ స్పోర్ట్స్కి ప్రసిద్ధి. ఇక్కడ స్నో యాక్టివిటీస్ అన్నీ ప్యాకేజెస్ రూపంలో ఉంటాయి. దాదాపు 3,000 నుండి 4,000 రూపాయల్లో అన్ని యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ స్కీయింగ్ స్పోర్ట్ యాక్టివిటీ చాలా ఫేమస్. కనిపిస్తుంది కదండి, ఈ గమ్ షూస్ కానీ లేకపోతే ఇక్కడ జారిపోతాం. మామూలు షూస్ కానీ వేసుకొచ్చి నడు విరిగిపోతుంది, అంత డేంజర్ అన్నమాట. స్నోలోని కింద పడ్డారంటే ఒక్కసారి చాలా గట్టిగా దెబ్బలు. అందు గురించే కంపల్సరీ
ఈ స్నోలోకి వచ్చేవాళ్ళు ఉంటే ఈ టైపు గమ్ షూస్ వేసుకొని రండి. గ్రిప్ ఉంటాయి అన్నమాట, స్నోలో జారకుండా ఉంటుంది. అది మొత్తానికి ఆ కింద నుంచి పై వరకు ఎక్కేసానండి మంచులోని. ఈ షూస్ లేకుండా నార్మల్ ఇంతకుముందు తవాంగ్ వాటిలో అయితే నార్మల్ చుట్టూ తిరిగిస్తాను, కానీ అప్పుడు కొండలో ఎక్కలేదు కదా, ఓన్లీ ఫ్లాట్ సర్ఫేస్లో నడుచుకుని వెళ్ళడం వల్ల క్యాజువల్ షూస్ అంత ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ ఈ స్నో మౌంటైన్స్ ఎక్కినప్పుడు మాత్రం కంపల్సరీ నాన్ స్కిప్పర్ ఇది కనిపిస్తుంది కదా, గమ్ బూట్స్ మైన్స్ వేసుకునేవాడిని. నీట్ అయిపోయి ఇది గ్రిప్ ఉంటుంది అన్నమాట. అది కూడా 100% ఉండదు. ఓయ్ నోరు చలికి గడ్డగడేస్తుంది, నోరు అసలు రావట్లేదు మాటలు బయటికి. ఇవేంటంటే 100% ఇవ్వవు, కానీ సాక్స్లో ఉండాలండి. ఊల్ టైప్ సాక్సెస్ ఉంటాయి, అవి 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలట. ఎక్కడైతే ఇవి రెంట్కి ఇస్తున్నారో 250 రూపీస్ రెంట్ అండి. ఇది ఈవినింగ్ వరకు మనం ఎంత ఎంజాయ్ చేసినా చేసుకొని ఈవినింగ్ బయటికి ఇచ్చేయాలి. ఇది కొద్దిగా కాస్తుంది, 100% కాయదు. ఎక్కువసేపు ఉండకూడదు అనమాట. ఒక 10 minutes 15 minutes అలా మంచిగా ఉంటే కాస్తుంది, లేకపోతే లోపల బట్టలు కూడా తెలిసిపోతాయి. బాబోయ్ నోరు గడ్డగడేస్తుంది, నోరు నుంచి మాటలు రావట్లేదు. అమ్మ జీవితం కానీ భలే ఉందండి. ఇక ఇంకా హైట్ ఉంది, ఎక్కొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొద్దిగా అలిసిపోయాను ఎక్కి పైకి. ఈ నీళ్ళలో కూర్చొని ఇక ఫ్రెష్ స్నో ప్యూర్ వైట్ కలర్లో ఉంది కదా. ఇక్కడికి జనాలు తక్కువ మంది వచ్చారు. అక్కడ బురద వచ్చేసారా, బురదను తక్కువ వచ్చి వైట్ స్నో ఖరాబ్ చేసేస్తూ ఉంటారు అన్నమాట ఆ కింద. అందుకే కింద అంత క్లారిటీ లేదు, అందుకే పైకి ఎక్కాను. పైకి ఎక్కి చక్కగా ఇక్కడ స్లైడింగ్ అయ్యానమాట కెమెరా పెట్టి. భలే ఉందండి, ఇక్కడ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అండి, చేతులు డైరెక్ట్గా పెట్టద్దు స్నోలోని. ఒక్క 10 seconds కూడా చేతులు పెట్టినా మీకు చేతులు పనిచేయడం మానేస్తుంది. అదే 1 minute కానీ చెయ్యి కానీ స్నోలో ఉందంటే చెయ్యి పనిచేయదు. ఇంకా చెయ్యి పనిచేయడానికి బ్లడ్ క్లాట్ అయిపోతే ఇక్కడ కట్ చేయాలి చేతిని, తెలుసా? అంత డేంజర్. దాన్ని ఫ్రోజన్ బైట్ అంటారన్నమాట. అవే ఇది మన ఫ్రిడ్జ్లో ఉండే స్నో టైప్ కాదు. ఇది చాలా ఎక్స్ట్రీమ్ కూలింగ్ కండిషన్స్లో తయారైన స్నో ఇది. సో ఇటు కూలింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మతలబ్ ఏమంటారు దాన్ని, కూలింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఇట్లా. అందు గురించే కొంచెం జాగ్రత్త చూసుకుని గ్లౌజులు కూడా తెచ్చుకోండి. నేను గ్లౌజులు తెచ్చుకోలేదు, అందుకంటే మ్యాక్సిమం 1 second అలా గురించి తీసేస్తున్నాను అనమాట. ఇక ఇది మంచు ఐస్, ఇది మంచు వేరేలా ఉంటుంది. ఫ్రెష్ స్నోఫాల్ వేరు, ఇది ఐస్ వేరు. అంటే మంచు పడిన తర్వాత ఐస్ కింద మారిపోద్ది అనమాట, ఆ టైప్ ఇది. అందు గురించే కొద్దిగా గ్లౌజెస్ అవి ప్రాపర్ ప్రికాషనరీ లేకుండా కానీ వచ్చారంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. స్నో బైకుల మీద వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం వస్తే మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెనకతలు కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎలా డ్రైవింగ్ చేసినా చూసుకొని రావాలండి. ఎందుకంటే చిన్న స్నో చాలు బైక్ స్కిడ్ అయిపోద్ది, మీకు తెలియకుండానే బైక్ స్కిడ్ అయిపోద్ది. కిందన పడితే చెక్కేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను అరుణాచల్ ప్రదేశ్లో ఒకసారి పడ్డాను. లక్కీగా 10 speedలో పడ్డానంటే ఆలోచించుకోండి. 10 speed అంటే అసలు బండి జస్ట్ నడుచుకుంటూ వెళ్ళినంత, ఆ స్పీడ్లో కూడా పడ్డానంటే మంచులో ఎలా స్కిడ్ అవుతుందో ఆలోచించుకోండి. అంత భయంకరమైన ఫ్రిక్షన్ ఉంటుంది. ఒక గ్లాస్ టైప్ సమానం, గ్లాస్తో సమానం ఇది. గ్లాస్ మీద ఎలాగైతే జారుతామో అలాగే మంచి మీద జారుతాం అన్నమాట. బ్రేక్ కొట్టామా అయిపోయినట్టే. బ్రేకులు కొట్టకుండా వెళ్ళాలంట. అప్పుడు కొంతమంది చెప్పారు, బట్ వెనక్కి వెళ్ళిపోయాం. ట్రిప్ క్యాన్సిల్ చేసి వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు కార్ వేసుకొని వచ్చి అప్పుడు అన్నికి వెళ్ళని చూసారా, ఇంతకుముందు వీడియోలో చూడండి, అరుణాచల్ ప్రదేశ్ దాంట్లో ఉంటుంది. అప్పుడు బైక్ వెనక్కి పెట్టి మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత కార్ అడిగి ఆ కార్తో డ్రైవింగ్ చేసుకుని వెళ్ళానమాట. అది అలాగ ఉంటుందండి మంచి ప్రాంతాల్లో మాత్రం. నిజంగా ఇది కనిపిస్తుంది కదా, ఎంత ఫ్రెష్ స్నో. ఇదిగో ఇది చేయాలి, పెట్టకూడదు, గ్లౌజులతో తీయాలి. గ్లౌజులతోనే తీయాలి వీటిని. డైరెక్ట్గా పెడితే చాలా చలి ఉంటుంది, వెంటనే పడియాలి కింద పట్టుకొని. ఇదిగో స్నో, 1 second పట్టుకున్నా చేతులు కట్టకట్టి ఫ్రీజింగ్ అయిపోతున్నాయి, మామూలుగా లేదు. ఇదిగో స్నో తీస్తున్నావా వెంటనే బాబాయ్ చేతులు మంటలో పెడితే ఎలా కాలుతుందో అలాగా. ఫ్రోజన్ బైట్ కానీ అయ్యిందా కేల్ కథం. ఫ్రోజన్ బైట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలండి. తెలియకుండా ఎక్కువసేపు స్నోలో ఉండిపోతారు, అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఫ్రోజన్ బైట్ అయ్యిందంటే, అలాగే మన ఆర్మీ సోల్జర్స్ కూడా అలాగే ఎన్నోసార్లు ఫ్రోజన్ బైట్ అయ్యి కాల్ కట్ చేస్తారు. ఆల్రెడీ తవాంగ్లో చెప్పారు నాకు, ఆల్రెడీ కాల్ కట్ చేసేస్తే ఇంకా అంగవైపులంతా ఇంకా లైఫ్. చూసారా మోకాళ్ళెంత కాలు మునిగిపోయింది ఇక్కడ. ఓహో ఈ అమ్మ జీవితం జాగ్రత్తగా దిగాలండి బాబు, నడిగి ఇరిగిపోద్ది లేకపోతే. ఈ Trip2.in వాళ్ళు 22,000 రూపాయల కపుల్స్కి 4 night 5 daysలో మంచి ప్యాకేజ్ని ఇస్తున్నారు. నెక్స్ట్ మేలో కూడా స్నో ఇలాగే ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. కాక్సర్ వ్యాలీలో కొంతసేపు ఉండి ఇప్పుడు అటల్ టనల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదే అవలాంచ్ అంటే పై నుంచి స్నో బాహుబలి సినిమాలో పడుతుంది చూసారా, ఆ టైప్ స్నో
ఒకసారి కొట్టుకొస్తుంది కూడా కిందకి లోయలోకి. అది ఈ పాయింట్. అటల్ టనల్ పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగామండి శిశుకి వెళ్తున్న దారిలోనే. ఈ హోటల్లో ఇక ఓపెన్, బయట ఎండలో కూడా కూర్చుంది అనొచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదండి మనాలిలో కోక్సర్ వ్యాలీ దగ్గర మా ఫుడ్. తందూరి రోటీని మష్రూమ్ మసాలా బాగుంది టేస్ట్. హోటల్ నుంచి వ్యూ అండి ఇది. మళ్ళీ కనిపిస్తుంది కదా, సేమ్ ఇలాగే మనం సిక్కింలోని 0 పాయింట్లో చూసాం. మళ్ళీ ఇక్కడ అటల్ టనల్ అన్నది ఆల్మోస్ట్ 10,000 మీటర్ల హైట్లో కన్స్ట్రక్ట్ చేసిందండి. దీని లెంత్ వచ్చేసి 9.2 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ 15 నిమిషాలు పడుతుంది ఈ టన్నల్ దాటడానికి. చాలా పెద్ద లాంగెస్ట్ టనల్లో, ఇండియాలోనే ఉన్న లాంగెస్ట్ టనల్లో ఇది ఒకటి మాట. సో ఇక్కడ ఎప్పుడు స్నో ఉంటుందండి, ఎందుకంటే ఇంత హైట్లో ఎప్పుడు ఫ్రీజింగ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి గాలి, స్నో ఎప్పుడు ఉంటుంది. సో మీరు మే, జూన్లో వచ్చినా కూడా ఇక్కడ మీకు అటల్ టనల్ దగ్గర స్నో దొరుకుతుంది. ఇటుపక్క ఉంటుంది, అటుపక్క ఉంటుంది. ఇటుపక్క నార్త్ సైడ్ అటల్ టనల్, నార్త్ పోర్టల్ సైడ్ అయితే మీకు ఇక ఈ విధంగా కనిపిస్తుంది లొకేషన్. ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇది నార్త్ పోర్టల్ అన్నమాట. అటు సైడ్ సౌత్ పోర్టల్ ఉంటుంది. సో అటు నుంచి ఎంటర్ అయ్యి ఇటు నుంచి మనం లే లదాఖ్కి వెళ్తాం అన్నమాట. మనం ఇంతకుముందు తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ వెళ్ళాను కదా, అక్కడ శిలా టనల్ చూసాం. అది తక్కువ లెంత్ 1.2 కిలోమీటర్ ఎంతో, అంతే. ఇది 9.2 కిలోమీటర్లు అంటే చూసుకోండి ఎంత లాంగ్ ఉంటుందో. యాక్టివిటీ చేస్తాను. ఇక కిందకి దిగొచ్చు. కింద నుంచి నది వెళ్తుంది, చినాబ్ నది, బియాస్ నది. బియాస్ నది కింద నుంచి వెళ్తుంది. ఇది వీళ్ళందరూ చూసారా, అక్కడ జిప్ లైనింగ్ యాక్టివిటీస్ అవి జరుగుతున్నాయి. కింద మొత్తం చాలామంది ఉన్నారు. కార్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు డైరెక్ట్గానే. ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇది టన్నల్ యొక్క పోర్టల్ అంటారన్నమాట. దీన్ని పోర్టల్ అంటే ఫస్ట్ టన్నల్ కన్స్ట్రక్ట్ చేయకముందు బయటికి ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట మొత్తం కాంక్రీట్తో. దీన్ని ముందు కన్స్ట్రక్ట్ చేసి దీన్ని పట్టుకొని టన్నల్కి కనెక్ట్ చేస్తారన్నమాట. అప్పుడు ఎక్స్కవేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని పోర్టల్ అంటారు. నేను ఆల్రెడీ టన్నల్లో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలిసి ఇవన్నీ. ఇది నార్త్ పోర్టల్ అన్నమాట, అటల్ టన్నల్. అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద పెట్టారండి ఈ టన్నల్కి నేమ్, అటల్ టన్నల్ అని చెప్పేసి. సో ఇది ఆల్మోస్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి 10 సంవత్సరాల టైం పట్టిందంట. అంతే పడుతుంది, ఎందుకంటే ఇక్కడున్న కండిషన్స్ అలా ఉంటాయి. కూడా డైమెన్షన్ చాలా పెద్దది టన్నల్ది. ఆల్మోస్ట్ ఇది ఒక 12-13 మీటర్స్ ఉంటుంది అనుకుంటా ఈ టన్నల్ యొక్క లోపల డయామీటర్. అంత పెద్ద టన్నల్ కాబట్టి ఇప్పుడు టైం పడుతుంది. ఎందుకంటే జియాలజీ కూడా కొద్దిగా కష్టం అండి. హిమాలయన్ జియాలజీ ఎప్పుడు రాక్స్లో మూవ్మెంట్ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు కొలాప్స్ అవుతూ ఉంటుంది అన్నమాట టన్నల్స్. అందుగురించి టన్నల్ కన్స్ట్రక్ట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. సో నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నా. టన్నల్ బ్లాస్టింగ్ ఇంజనీర్గా వర్క్ చేశాను. టన్నల్కి డిజైన్ చేస్తాను అన్నమాట నేను. ఏంటి బ్లాస్టింగ్ ప్యాటర్న్ డిజైన్ చేసి ఎంత ఎక్స్ప్లోజివ్ లోడ్ చేయాలి, దాన్ని ఎలాగా బ్లాస్ట్ చేయాలన్నది నా వర్క్. అరుణాచల్ ప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు కొట్టి మొత్తం చాలా ఒక 6-7 టన్నల్స్ అన్నమాట. హైడ్రో ప్రాజెక్ట్లో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు దీనికి సంబంధించి. ఇదిగో ఇది మొత్తం వ్యాలీ కిందన వాటర్ అది ఫుల్గా వెళ్తుంది కింద నుంచి బియాస్ నది. ఓహో, బ్యాక్ డ్రాప్స్ సూపర్. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మిగతా ఏరియాస్ని చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.